కట్టైనా దొరికింది కడతాను కొట్టినా సార్ దిగనికి పోయి కింద పడి ఇదైంది. ఆయమ్మకి ఏం చెప్పిండో ఏమో తెలియదు సార్. ఆయమ్మ మాతో నుంచి కట్ అయిపోయింది. మా మేనత్త మాతోనికి వచ్చి అడుకొని మళ్ళీ కొన్ని దినాలు మా అమ్మనే ఉండి మాతోనే కేసులు పెట్టించి తర్వాత ఆయన తట్టు మలుపుకున్నాడు. ఆయమ్మని మలుపుకొని ఇంకా ఇది చేసింది సార్. మాకు అంతకుమించి ఏం తెలియదు. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాల 3 గుంటలే ఉంది సార్. మళ్ళీ దున్నుతుంటే మీరు అయినరా? దున్నుతుంటే బంజానికి మా ముసలమ్మ పోయింది. పోతుంటే మా ముసలాన్ని తప్పుకొని దొబ్బినాక ముసలి దగ్గర లేచినాక తర్వాత ఆయన అంటే ఒక ముగ్గురు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉంటే ఆయన వాళ్ళు ఇద్దరు నన్ను పట్టుకున్నారు. పట్టుకున్నారంటే పట్టుకుని దాం సతాంచుకున్నాం. ఇడుసురా అని అడిగితే ఎవరు ఇవ్వలేదు. లాస్ట్కి ఒకసారి దొబ్బింది వాళ్ళిద్దరు. దొబ్బిన తర్వాత ఇంక దొబ్బినాక ఎట్లా దొబ్బుతుండ్రో మళ్ళీ మీకు అయితే ఏంటంటే విడిచిపెట్టిపోయినాక నేను ఆయన టాక్టర్ చేతిలో దున్నుతుంటే అతను టాక్టర్ దున్నటానికి పోయి బంద్ చేయరు అని చెప్తే బంద్ చేస్తలేను ఏం చేస్తా అంటే కడుచుకొని వెనకపోయినా అతనికి దుంకి నా మీదకి వచ్చింది. టాక్టర్ అతను తిరిగి వచ్చి నా మీదకి వచ్చి వేస్తే చేయనికి వస్తే చేయి పడుకున్నాక తర్వాత కట్టైనా దొరికింది కడతాను కొట్టినా సార్. మా పొలం నేను దున్నుతాని మాట్లాడిన ఎంపీటీసీ. దాని తర్వాత ఇంకా మేము ఒకరికొరము ఇంకా కలవాడుకొని దాని నుంచి ఇంకా దిగనికి పోయి కింద పడి ఇదైంది. ఇంకా అదే ఎంపీటీసీ.